నమస్కారం. నా పేరు రవిచంద్ర. ఈ వీడియో ద్వారా కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ ఈమెయిల్లో పొందగలుగుతారు. యూట్యూబ్ నుంచి ఈ వీడియో చూడాలనుకుంటే youtube.com/learncurrent టైప్ చేసి వీక్షించండి. కరెంట్ అఫైర్స్ ఫిబ్రవరి నెల ఇంపార్టెంట్ బిట్స్. 2014 ఆగస్టు 15న నవ్య ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఏ నగరంలో అధికారికంగా నిర్వహించింది? కర్నూలు. 2016 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత జువాన్ మాన్యుయల్ శాంటోస్. కేంద్ర ప్రభుత్వం 2016లో ఎవరి జయంతిని పురస్కరించుకుని ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించింది? సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇటీవల వార్తల్లోకి వచ్చిన ప్రఖ్యాత హజీ అలీ దర్గా ఎక్కడ ఉంది? ముంబై. వన్డే క్రికెట్ మ్యాచ్ల్లో అత్యధిక సిక్సర్లు 196 కొట్టిన భారత్ బ్యాట్స్మెన్గా ఇటీవల ఎవరు రికార్డు సృష్టించారు? ఎంఎస్ ధోని. 2016 అక్టోబర్లో మొదటి జాతీయ తెలుగు సాహిత్యోత్సవాన్ని ఎక్కడ నిర్వహించారు? సూరత్. ఐరోపా అంతరిక్ష సంస్థ ఏ గ్రహంపైకి పంపిన ల్యాండర్ స్కఫిరెల్లి 2016 అక్టోబర్లో అక్కడి నేలను బలంగా ఢీకొట్టి పేలిపోయింది? అంగారకుడు. ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో 200 ఎకరాల విస్తీర్ణంలో పెట్రోలియం విశ్వవిద్యాలయ నిర్మాణానికి ఇటీవల శంకుస్థాపన జరిగింది? విశాఖపట్నం. అందేరేసి ఉజాలాకి ఓర్ అనేది ఏ కేంద్ర మంత్రి ప్రసంగాల వ్యాఖ్యల సంకలన పుస్తకం? అరుణ్ జైట్లీ. మణిపూర్ ఉక్కు మహిళ ఇరోన్ చాను షర్మిల స్థాపించిన నూతన రాజకీయ పార్టీ ఏది? పిఆర్జేఏ, పీపుల్స్ రిసర్జెన్స్ అండ్ జస్టిస్ అలయన్స్. 2016 అక్టోబర్లో బ్రిక్స్ కూటమి శిఖరాగ్ర సదస్సు ఏ దేశంలో ఆతిథ్యం ఇచ్చింది? భారత్. 2016లో ఏ పర్వదినం రోజున తెలంగాణలో 25 కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి? విజయదశమి. ప్రపంచ ఆకలి సూచి 2016లో భారత్ స్థానం 97. ప్రతిష్టాత్మక స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ఏ దేశంలో విజయవంతంగా అమలు చేసిన గ్రామీణ పారిశుద్ధ్య పథకం మూలం? ఈజిప్ట్. దేశంలో సులభతర వ్యాపార నిర్వహణలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రాలు? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. క్రింది వాటిలో 2016 మాన్ బుకర్ పురస్కార గ్రహీత పాల్ బియాక్టీ అమెరికా రచించిన పుస్తకం ఏది? ఏ విలేజ్ బై ది సీ. దేశంలో స్వాతంత్రానంతరం తొలిసారిగా ఎప్పుడు రూ. 1000 నోట్లను ప్రభుత్వం రద్దు చేసింది? 1978. క్రింది అంశాల్లో సరైనవి గుర్తించండి. 104వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమ్మేళనాన్ని 2017 జనవరి 3న ప్రధాని నరేంద్ర మోదీ తిరుపతిలో ప్రారంభించారు. సరైనదే. 6 నోబెల్ బహుమతి గ్రహీతలను ఇస్కా అధ్యక్షత పథకంతో మోదీ సత్కరించారు. సరైనదే. 103వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమ్మేళనాన్ని 2016 జనవరిలో మైసూరులో నిర్వహించారు. సరైనదే. 2016 నవంబర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఏ దేశ పర్యటన సందర్భంగా ఆ దేశంలో భారత్ పౌరాణు ఒప్పందం కుదుర్చుకున్నారు? జపాన్. 2016 నవంబర్లో అంతర్జాతీయ వాతావరణ సదస్సు ఎక్కడ నిర్వహించారు? మార్రకేష్. 2016 నాటికి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 50 సంవత్సరాలు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన కింద నెల్లూరు జిల్లాలోని ఏ గ్రామాన్ని క్రికెటర్ రాజ్యసభ ఎంపీ సచిన్ టెండూల్కర్ దత్తత తీసుకున్నారు? పొట్టోరాజు వారి కండ్రిగ. భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా దేశంలోని ఏ రాష్ట్ర రాజకీయాల సాంస్కృతిక సంబంధాలను హైదరాబాద్లో ఉన్న యుఎస్ కాన్సులేట్ జనరల్ పర్యవేక్షిస్తుంది? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా. స్వచ్ఛ భారత్పై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించడంలో దేశంలో 500 నగరాల్లో తిరుపతి ఎన్నో స్థానంలో నిలిచింది? 9వ స్థానం. అమెరికాలోని రిపబ్లికన్ పార్టీ గవర్నర్ల సంఘం ఉపాధ్యక్షురాలిగా ఇటీవల భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ ఎన్నికయ్యారు. ఈమె ప్రస్తుతం ఏ రాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు? దక్షిణ కరోలినా. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం 2016 మార్చి మాసాంతానికి దేశం మొత్తం మీద ఎన్ని కోట్ల అంతర్జాల కనెక్షన్లు ఉన్నాయి? 34.26 కోట్లు. 2016 నవంబర్లో 47వ జాతీయ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాన్ని IFFI ఎక్కడ నిర్వహించారు? పనాజీ. 2016 చైనా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేత ఎవరు? సన్ యూ. సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసుడు, నేపథ్య గాయకుడు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ 2016 నవంబర్లో ఎక్కడ మరణించారు?
చెన్నై. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? నవంబర్ 26. 2016 నవంబర్లో కోల్కతా తరగతికి చెందిన క్షిపణి నాసిక యుద్ధనౌక ఐఎన్ఎస్ చెన్నైను రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఎక్కడ ప్రారంభించారు? ముంబై. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఉన్న ఎస్టీ జనాభా శాతం ఎంత? 10.45 కోట్లు. 2016 ఫార్ములా 1 ప్రపంచ ఛాంపియన్గా ఎవరు నిలిచారు? నికో రోజ్ బర్గ్. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడంపై మార్గదర్శకాలను రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన ముఖ్యమంత్రుల సంఘాన్ని ఏర్పాటు చేసింది? నారా చంద్రబాబు నాయుడు. పురపాలక సంఘాల్లో పౌర సమస్యలు పరిష్కరించడం, సేవలు మరింత సులభం చేయడానికి వీలుగా ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ రూపొందించిన ప్రత్యేక మొబైల్ యాప్ పేరేంటి? పురసేవ. క్రింది అంశాల్లో సరైనవి గుర్తించండి. అగ్ని 5 ఖండాంతర క్షిపణి 2016 డిసెంబర్ 26న భారత్ విజయవంతంగా ప్రయోగించింది. దీని పరిధి 5,000 కిలోమీటర్లు. అగ్ని శ్రేణి క్రింద అగ్ని 5తో పాటు అగ్ని 1 700 కిలోమీటర్ల పరిధి, అగ్ని 2 2000 కిలోమీటర్ల పరిధి, అగ్ని 3 అగ్ని 4 2500 కిలోమీటర్ల నుంచి 3500 కిలోమీటర్ల వరకు క్షిపణులు భారత్ వద్ద ఉన్నాయి. ఏ రోజును నులి పురుగుల నిర్మూలనా దినంగా నిర్వహిస్తారు? ఫిబ్రవరి 10. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ 2016 మార్చిలో ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాన్ని ఎక్కడ నిర్వహించింది? ఢిల్లీ. ఇరవై 28 ఏళ్ల సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం కుదిరిన ఏకాభిప్రాయం మేరకు ఏ రెండు దేశాల మధ్య హెలాంగ్జింగ్ యాంగ్ నదిపై 1283 మీటర్ల పొడవైన వంతెన నిర్మాణానికి 2016 డిసెంబర్లో శ్రీకారం చుట్టారు? చైనా, రష్యా. క్రింది అంశాల్లో సరైనవి గుర్తించండి. ముంబై తీరానికి 1.5 కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రంలో నిర్మించిన శివాజీ విగ్రహానికి 2016 డిసెంబర్ 24న ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. సరైనదే. రూ. 3,600 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించనున్నారు. సరైనదే. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన కి గ్రాహక్ యోజన, డీజీ ధన్ వ్యాపార యోజన తొలి లక్కీ డ్రాలను ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో ఏ రోజు నిర్వహించారు? 2016 డిసెంబర్ 25న. వాణిజ్య అభివృద్ధికి సంబంధించి ఐక్యరాజ్య సమితి తయారు చేసిన ప్రపంచ పెట్టుబడుల నివేదికలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది? 3వ స్థానం. 2017 జనవరిలో హిమాచల్ ప్రదేశ్లోని ఏ నగరాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ రెండో రాజధానిగా ప్రకటించారు? ధర్మశాల. క్రింది అంశాల్లో సరైనవి గుర్తించండి. సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కొత్త అధిపతిగా 2017 జనవరిలో అలోక్ కుమార్ వర్మ ఎంపికయ్యారు. సరైనదే. ఈయన ఢిల్లీ పోలీస్ కమిషనర్గా వ్యవహరించారు. సరైనదే. 2016-17 ఆర్థిక సంవత్సరంలో భాగంగా 2017 జనవరి నాటికి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ఎంత మొత్తంలో ప్రత్యేక సాయం అందించింది? 4,057 కోట్లు. భారత్ క్రికెట్ నియంత్రణ మండలిలో పాలనా సంస్కరణల కోసం ఉద్దేశించిన కమిటీ ఏది? జస్టిస్ ఆర్ఎం లోధా. క్రింది వాటిలో 2017 ఫిబ్రవరి 4 నుంచి మార్చి 8 వరకు వివిధ దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాలను గుర్తించండి. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్. డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు ఎన్నో అధ్యక్షుడు? 45. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ ఈమెయిల్లో పొందగలుగుతారు. యూట్యూబ్ నుంచి ఈ వీడియో చూడాలనుకుంటే youtube.com/learn టైప్ చేసి వీక్షించండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, లేదా కామెంట్ ఇవ్వండి. ఈ వీడియోని ఫేస్బుక్, ట్విట్టర్, గోట్లలో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.